చికెన్ పట్టుకుంటాడు. చికెన్ పట్టుకుంటే రీతు చౌదరి అని ఎడుతుంది. అందరూ ఏమనుకుంటారు, నేను బాత్రూంలో ఉన్నాను, బాత్రూంలో ఉన్నప్పుడు సంజన గారు బాత్రూంలో ఉన్నారా, మీటింగ్ ఉంది అని అంటాడు. మీటింగ్ ఎక్కడ పెడతారా అని చెప్పి నేనైతే అనుకున్నాను బాత్రూంలో ఉండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్కి బిగ్ బాస్ ఎలా హైప్ ఇచ్చాడు, ప్రజలందరూ దేనికి కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఓట్లు వేస్తున్నారో నేను వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతేకాకుండా డిమాండ్ పవన్ గ్రాఫ్ ఎందుకు తగ్గింది, బిగ్ బాస్ ఎలా తగ్గించాడు, ఓట్లు ఎందుకు పడట్లేదు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అడగకుండా అమ్మ నాన్న పెట్టదు కదా, నేను అడుగుతున్నాను. లైక్ చేయండి, వీడియోకి లైక్ చేసి కంప్లీట్గా చూడండి. మీరు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన సరే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే 1 నుంచి 5 వీక్స్ అండి. 1 నుంచి 5 వీక్స్లోనే మనకి ఏంటంటే 2 వీక్స్ మాత్రం మనోడికి ఎటువంటి కంటెంట్ రాలేదు. అగ్ని పరీక్ష షోలో మాత్రం హైప్ ఉన్న ఓటింగ్ మనకేంటి దిగిపోయింది. ఎందుకంటే పులిహార కంటెంట్ వాళ్ళు దిగిపోయింది. ఫస్ట్ 1 వీక్ కూడా మనోడు రీతు చౌదరితో ఎక్కువ ఫ్రెండ్షిప్లు అది ఇది చేసుకున్నాడు. జబ్బలు నొక్కడాలు, నెక్స్ట్ ఏంటంటే కౌగిలించుకోవడాలు, కన్నీరు రాకుండానే మనకి టిష్యూ పేపర్లు ఎట్టి ఎలాగలగా అద్దేయడాలు. సో ఏంటంటే ఇలాంటివన్నీ పబ్లిక్ చూసి మనోని జమ్మని జీరోకి దింపేశారు. మనకి ఏంటంటే 2 వీక్స్ పడిపోయాడు కదా, ఆల్రెడీ నామినేషన్లో కూడా వెళ్ళిపోయాడు మనోడు. ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎవరు మనకి బేస్ వాయిస్ ఉంటుంది కదా, ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఆ పిల్ల కామనర్. పవన్ కళ్యాణ్కి ఈ అమ్మాయికి పోటీ పడితే మనోడు ఇంట్లో ఉన్నాడు, ఈ అమ్మాయి బయట అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. సో ఏంటంటే అప్పటి నుంచి మళ్ళీ గ్రాఫ్ ఎప్పుడైతే ఆ నామినేషన్ ప్రక్రియలోనే ఆయన ఎప్పుడైతే ఏడిసాడో మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు నుంచి ఫిజికల్ టాస్క్లో వచ్చాయి మనోడికి. ఆ వాలీబాల్ టాస్క్ కానివ్వండి, తెలుసు కదా మీకు ఇమాన్యువల్, అలాగే మనకి ఏంటంటే పార్మెన్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి ఫ్లోరా షైనీ గారు ఒక గేమ్ ఆడాడు. ఆ గేమ్లో ఏంటంటే 100% మనోడు ఇచ్చాడు. పెరిగిన తర్వాత ఏంటంటే రాము కెప్టెన్ అయ్యాడు. అదేంటారు రాము కెప్టెన్ అయితే ఇతనికి ఎందుకు పెరుగుతుంది అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. కొన్ని సందర్భాలు ఏంటంటే మాటల కాన్వర్జేషన్లోనే ఈ బిల్డప్ అవుతుంది కదా, ఈ బిల్డప్ అయింది కూడా హైప్ అవుతుంది. అప్పటికి మాస్మన్ హరీష్ గారు ఉన్నారు, ఏమన్నారు, అందరితోనే గొడవ పెట్టుకున్న మాస్మన్ హరీష్ గారు, నువ్వు నాన్న లాంటి వాడురా, నీలో ఏ కల్మషం లేదురా, సూపర్ రా, తురుమురా అని చెప్పి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఇది ప్రజలు క్యాప్చర్ చేసుకుంటారు. అంతేకాకుండా సంజన గలరాని నువ్వు ఒక్కసారి నా కెప్టెన్ అవ్వాలరా అని అంటాడు. ఏ కోపంతో అంటాడంటే, మనకు రాము కెప్టెన్ అవ్వడం సంజన గలరానికి ముందు నుంచి ఇష్టం లేదు కాబట్టి, ఒరే అసలు నీకే ఛాన్స్ వచ్చుండ్రా అని చెప్పి అంటాడు. ఇక్కడ ఎలాగ ఛాన్స్ వచ్చుండ్రా అని అన్న టాస్క్లో అంటే ఏంటంటే మనకి పోలు పెట్టి ఒక చెక్కమొక్క పెట్టాడు కదా, ఎలాగలా తిరగాలి, నలుగురు పక్కన పెట్టుకోవాలి. రాము పట్టుకుంటాడు, రీతు చౌదరి పెట్టుకుంటుంది, ఇమాన్యువల్ పట్టుకుంటాడు, నెక్స్ట్ మనకేంటే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు 4 సైడ్లు. అక్కడ కూడా డిమాండ్ పవన్ ఫస్ట్ వచ్చి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ తీసాడు. సెకండ్ బీజం అక్కడ పడింది. ఫస్ట్ బీజం వాలీబాల్ టాస్క్ అయితే సెకండ్ బీజం ఇక్కడ పడింది మనోడికి. ఎక్కడ అది మన ఫ్లాగ్ ఓకేనా, ఫ్లాగ్ దగ్గర పడింది. ఫస్ట్ వచ్చి డిమాండ్ పవన్ వచ్చి రీతు చౌదరిని ఎక్కడ తీసేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ తీసి పడదబ్బాడు కదా, అక్కడ గ్రాఫ్ పెరిగిపోయింది అనమాట. 50% వాలీబాల్ టాస్క్లో పెరిగింది, 100% మన ఈ పోల్ టాస్క్లో పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత అప్పుడు సంజన గారు ఈ డైలాగ్ వదులుతారు అనమాట, నువ్వు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలరా, తీరా తన్నివిలో లేనివాడు, మాట్లాడితే మీటింగ్ అంటాడు, నేను బాత్రూంలో ఉన్నప్పుడు సంజన గారు బాత్రూంలో ఉన్నారా, మీటింగ్ ఉంది అని అంటాడు. మీటింగ్ ఎక్కడ పెడతారో అని చెప్పి నేను అనుకున్నాను బాత్రూంలో ఉండి అని అంటుంది ఆవిడ. సో ఏంటంటే అక్కడ కూడా ఓ 10% పెరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఎవరు దాంట్లోనే హైప్గా ఉన్నారు అని చూసుకుంటున్నాడు. ఎప్పుడు మనకి బండగొంతుకు పిల్ల వెళ్ళిపోయింది కదా, పిల్ల పేరు సారీ అని నాకు తెలియట్లేదు, మర్చిపోయాను నేను. ఎప్పుడైతే ఒక మర్యాద మనిషి తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కామనర్గా ఇంటికి, ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మనోడు ఏం చేశాడంటే భరణి గారితో క్లోజ్ అవ్వడం మొదలెట్టాడు. మీరు గమనించారా, భరణి గారితో క్లోజ్ అవ్వడం మొదలెట్టాడు. అప్పటి వరకు భరణి ఏంటబ్బా ఇతను లాకెట్తో ఏదో $1 పెట్టాడు, ఫస్ట్ అయితే స్టంట్ తీసుకొచ్చి అందరూ కూడా వేస్తారు. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ రాము గారికి వేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా భరణి గారు నామినేట్ చేయలే. నెక్స్ట్ భరణి గారిని సార్ అని పిలవడం, భరణి సార్ అని పిలవడం, అతను కొద్దిగా ఇన్పుట్స్ అవ్వడం, ఆ ఇన్పుట్స్ తీసుకోవడం. నెక్స్ట్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే బయట ఏం జరుగుతుందో బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు పట్టుకెళ్తున్నారు అని నాకు పాయింట్. ఏంటంటే బాత్రూమ్ చిన్నగా ఉంటుంది, వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీ స్టేటస్ బాగోదు, వాళ్ళు చిన్న కొట్టు పెట్టుకున్నారు. ఇది రుద్దాల్సిన పనిలే బిగ్ బాస్ హౌస్లో.
నిన్న నైట్ మీరు చూసుకున్నట్లయితే నైట్ ముచ్చట్లు వస్తాయి. ఆ నైట్ ముచ్చట్లు ఇదే డిస్కషన్ చేసుకుంటారు. ఎందుకు డిస్కషన్ చేసుకుంటారు? ఆడియన్స్ ఇన్ని చూస్తారుగా, మాలాటోళ్ళు అన్నీ చెప్తారుగా, మిడ్డీన్ మసాలాలో ఏమైంది, ఎవరేమనుకున్నారు చెప్తారుగా. బాత్రూమ్ చిన్నగా ఉన్నది అని చెప్తున్నాడు, మాకు కొట్టు ఉందని చెప్తున్నాడు, మా ఫ్యామిలీ స్టేటస్ బాగోదని చెప్తున్నాడు, మా నాన్నతో మాట్లాడనని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మనకేంటి చిన్నిల్లు అని చెప్తున్నాడు, నాకు ఇష్టమైన సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. సో ఇలాంటివన్నీ చెప్పి జనాల మీద రుద్దేస్తున్నాడు. సో ముందు జరిగిన ఇన్సిడెంట్లు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు మీరు చూసుకున్నట్లయితే గ్రాఫ్ అలా పైకి లెగిసింది ఖచ్చితంగా. ఇప్పుడన్నా తప్పు తెలుసుకొని బర్నీ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్లో బర్నీ గారు అందరూ నామినేట్ చేశాడు. అతని స్టోరీ కూడా చెప్తా తర్వాత, అతని గేమ్ ప్లాన్ ఏంటో కూడా చెప్తా, డీకౌట్ చేశా. సో ఏంటంటే ఈ విధంగా జరుగుతుంది. అందుకే గ్రాఫ్ ఏంచి అలా పైకి వెళ్ళింది. జనాలకు కనెక్ట్ అయిపోయారు అనమాట. ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఆడలేని వ్యక్తి పాడుతున్నాడంటే ఏం గ్రేట్ రా. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్తా, మీకు కెప్టెన్సీ టాస్క్లో కావాలని ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్యాయం జరిగింది. ఏంటంటే మనకి పేపర్ పైన ఫ్లైట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్లైట్లు, స్టార్తో అని పెట్టాలన్నమాట. అట్లా పీల్చి పెట్టాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ పెట్టాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ కొద్దిగా స్లో అయ్యేసరికి మనకి ఇమాన్యువల్ స్పీడ్ అయ్యాడు. ఇమాన్యువల్ ఎప్పుడైతే స్పీడ్ అయ్యాడో ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ నిప్పు కదా, గాలి నీరు నిప్పు, గాలి అని వదరు, నిప్పు తెప్పించడం అంటే మీకు ఇలా ఉంటుంది. మీకు ఇలా దగ్గొడితే నిప్పు ఇలా పైరు లేగుతుంది అనమాట. ఇమాన్యువల్ గారు 2 సార్లు మేకిని టప్ టప్ అని కొట్టేస్తాడు. 1 సెకండ్లో ఫైర్ జమ్మని వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఆర్మీ పవన్ కళ్యాణ్ కొడుతూ ఉంటాడు. మేకు పైన కొడుతూ ఉంటాడు, పక్కన సరౌండింగ్స్లో కొడుతూ ఉంటాడు అనమాట. సో ఏంటంటే ఎక్కడ నిప్పు రాదు బేగా, మనం నిప్పు వచ్చేసి వెళ్ళిపోతాడు, వాటర్ దగ్గర వెళ్ళిపోయి తలకాయ ఇలా ముంచేస్తాడు. తలకాయ ముంచేస్తే మనకి ఏంటంటే ఆ ఇటుక బెడ్ దాంట్లో వేయాలన్నమాట. ఇటుక బెడ్ అలా తేలుతూ ఇలాగ అయిపోతే అప్పుడు మనం వెళ్ళి గంట కొడితే ఆడు విన్నాం. ఇక్కడ ఏంటంటే ఇమాన్యువల్ ఫస్ట్ ఫైర్ వచ్చింది, ఆర్మీ పవన్ కానీ ఫైర్ రాలే. ఇక్కడ ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా, అన్ఫేర్ జరిగింది ఖచ్చితంగా అని చెప్పి రివ్యూలో చెప్పడం వల్ల, అక్కడ మాకు ఎల్వీలో చూడడం వల్ల ఎక్కడంటే ఎపిసోడ్లో కూడా కొద్దిగా రాంగ్గా ప్రొవైడ్ చేశారనమాట. వచ్చింది ఇమాన్యువల్ దగ్గర బేగ్ వచ్చింది, సుత్తో కొడితే మేకు, మనోడు సుత్తో కొడితే మేకు ఫైర్ బే రాలేదు, అందుకే ఓడిపోయాడు అని చెప్పేసి మనకి ప్రొజెక్ట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనోడికి హైప్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా హైప్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిమాండ్ పవన్ మీరు చూసుకున్నట్లయితే ఒకే సర్కిల్లో ఉండిపోయాడు. సింపుల్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడండి. 2 సార్లు కెప్టెన్ అయిపోయిన బరువు బాధ్యతలు ఏముంటాయి, గిన్నెలు తోవాల్సిన పని లేదు, వంట వండాల్సిన పని లేదు. అయినా సరే మనోడు వంట చేస్తున్నాడు, కెమెరా కనిపించాలి అని వంట చేస్తున్నాడు, గిన్నెలు తోముతున్నాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉండట్లేదు. అదే ప్రాబ్లం. రీతు చౌదరి మధ్యలోనే పడిపోయి ఇటు తిరుగుతున్నాడు. 2 వారాల్లో కెప్టెన్ అయ్యాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే నేను డిమాండ్ పవన్ని గ్రేట్ అని అంట. ఎందుకంటే మనకి ఒక లగ్జరీ బడ్జెట్ వచ్చింది. లగ్జరీ బడ్జెట్లోని సార్ చికెన్ పట్టుకుంటాడు మనోడు. డిమాండ్ పవన్ చికెన్ పట్టుకుంటే ఎవరికి ఇస్తున్నావురా డిమాండ్ అంటే, సార్ నేను టెనెంట్స్కి చికెన్ పట్టుకుంటే రీతు చౌదరి అని ఎడుతుంది. అందరూ ఏమనుకుంటారు, చికెన్ పట్టుకున్నాడు కదా రీతు చౌదరికి ఇచ్చేస్తాడేమో అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ ఏం చేశాడు, తీసుకెళ్ళి టెనెంట్స్కి ఇచ్చాడు. టెనెంట్స్ కూడా వచ్చాడు. ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఆ చికెన్ పట్టుకున్నాడు, ఆ చికెన్ కాదు కాఫీ పట్టుకుని ఏం చేశాడు, మనకి ఏంటంటే తనుజాకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే అండి చూడండి, ఆ మైండ్ సెట్ చూడండి. పులిహార కంటెంట్ కాదు, పులిహార కంటెంట్ అసలు మాట్లాడాల ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే. సో ఏంటంటే దాన్ని ఏంటంటారు, డిమాండ్ పవన్ మంచోడు అని చెప్పి చిన్న మనకి ఎక్కడో పడుతుంది. మనకి ఏంటంటే ఇంకోటి చెప్తానండి నేను, ఏంటంటే మనకి ఆర్మీ పవన్ కళ్యాణ్ మీరు చూసుకున్నట్లయితే చెప్పాలి, అందరినీ టచ్ అవ్వడానికి మ్యాక్సిమం చూస్తాడు, అందరినీ ఫిజికల్గా టచ్ చేద్దామని చెప్పేసి ఖచ్చితంగా చూస్తాడు. ఎవరు, మన ఆర్మీ పవన్ కళ్యాణ్. కాకపోతే ఇతను చూడండి రీతు చౌదరికి మాత్రమే కనెక్ట్ అయ్యాడు, రీతు చౌదరితోనే ఉంటున్నాడు, అందరితో ఎవరితో మాట్లాడలే. 2 వీక్స్ కెప్టెన్ అయ్యాడండి. మెల్లి చెప్తాను, 2 వీక్స్ కెప్టెన్ అయ్యాడు. 2 వీక్స్ ఏం చేయలే, అసలు సంచాలకి తీసుకెళ్ళి పెట్టేశారు. అతను చేయవలసిన ఇంకేమీ లేదు, చూడడం ఇంకంతే. అది ప్రజలు బాగా గమనించారు. కొన్ని సందర్భాల్లో మన డిమాండ్ పవన్ అంటాడు కానీ, అరే నేను 2 సార్లు కెప్టెన్ నేను కదా, 3వ సారి కూడా కెప్టెన్ అవుతాను, నాకు అవకాశం ఇవ్వడం అని చెప్పి ఆర్మీ పవన్ కళ్యాణ్ అడుగుతాడు. ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, సరైన డైలాగ్ బుల్లెట్లు డైలాగ్ వేసేస్తాడు. అక్కడ కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ కొద్దిగా ప్రజల్లో హైప్ అయిపోయాడు, డిమాండ్ పవన్ దిగిపోయాడు.
ఏంటంటే 2 సార్లు కెప్టెన్ అయ్యాను కదా, ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వండిరా, మీరు ఆలోచించండిరా, నేను 1 వీక్ బట్టి ఏం ఆడట్లేదు, ఒక అవకాశం ఇస్తే నేను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తానరా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఆర్మీన్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఈవిడ దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే, చూడరా ఆడికి సిగ్గు లేదు, లజ్జ లేదు, 2 సార్లు కెప్టెన్ అయిపోయాడు, వేరే వాళ్ళకి అవకాశం వద్దేటి, ఏం మాట్లాడుతున్నాడో, బుర్ర పని చేయట్లేదు, హత్తు బంగాళదుంప అని చెప్పేసి కరెక్టే కదా అని ప్రజలు ఆలోచించుకున్నట్టు మాట్లాడారు కాబట్టి డిమాండ్ పవన్ గ్రాఫ్ దిగిపోయింది అక్కడ కంప్లీట్గా. ఇంకోటి ఏంటంటే ఏ ట్రైడ్ 24 గంటలు రీతు చౌదరి అంటాడని చెప్పి అక్కడ కూడా గ్రాఫ్ దిగిపోయింది. ఎప్పుడు నామినేషన్లో లేనివాడు ఇప్పుడు నామినేషన్లోకి వచ్చాడు. ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, వీడికి ఎందుకు బిగ్ బాస్ హౌస్, ఇంకోళ్ళకి వేసుకుందాం అని చెప్పేసి వాళ్ళకి వేసుకుంటున్నారు. మనోడు చూస్తే డౌన్ అయిపోయాడు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. కంప్లీట్గా చూసాను అయితే అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో భరణి గారి గురించి వస్తుంది. భరణి గారి అనాలిసిస్ ఏంటి, భరణి గారు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు అనేది ఆ వీడియో అనమాట. కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ.